నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి రైల్వే స్టేషన్ను 270 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని 554 అమృత భారత స్టేషన్లను 1500 రైల్వే ఫ్లైఓవర్ అండ్ పాస్లను వర్చువల్ విధానంలో సోమవారం ప్రధానమంత్రి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు. కాగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం, భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ రైల్వే స్టేషన్కు ఘనమైన చరిత్ర ఉందని, అతి పురాతనమైనదని పేర్కొనవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే ఉందని తెలిపారు. రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా ప్రధానమంత్రి చర్యలు చేపట్టడం హర్షదాయకమని అన్నారు. ఈ రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంలోనూ మా వంతు సహకారం కూడా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా 1845లో ప్రారంభమైంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 1845లో ప్రారంభమై 1852కి పూర్తయింది. అప్పుడు మన ధవళేశ్వరం ఆనకట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లైకి ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్. అలాగే అనేక ఉద్యమాలకి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని మనం ఒకసారి అంటే 172 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్, అంటే అతి పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి, అంటే భారత ప్రభుత్వం ప్రధానంగా రైల్వేస్లో ప్రపంచంలోనే అతి గొప్ప రైల్వేస్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించాలి. ఆ పురాతన వ్యవస్థని ఆధునీకరించడం ద్వారా ఇప్పుడు వందే భారత్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 4వ వంతెన దగ్గర 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని 3.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ పి జగదీష్ తెలిపారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన జంగారెడ్డిగూడ నుండి భీమవరం కారులో వెళ్తున్న బంగారు నగల వ్యాపారి బాలునాథురామ్ను దుండగులు ఇన్నోవాతో అడ్డగించారని చెప్పారు. అనంతరం వారిని ముద్దాయిలు తమ కారులో ఎక్కించుకుని రాజమహేంద్రం వద్ద బంగారాన్ని 5 లక్షల రూపాయల నగదు దొంగిలించారని తెలిపారు. దీనిపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు కె సిహెచ్ రామారావు, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన సచివాలయ వాలంటీర్లకు వేరువేరుగా నిర్వహించిన వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ మేరకు ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ఆర్థిక పురస్కారం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో వైసీపీ యువ నాయకులు జి వరుణ్ సాయి, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, ఈ 2 మండలాల ఎంపీపీలు పాలాటి ఎల్లారీశ్వరి, కార్చల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షులు బూరుపల్లి సుబ్బారావు, పార్టీ మండల అధ్యక్షులు వీరమల సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలానికి చెందిన ఎంబీఏ విద్యార్థి కోడి మోహన్ ఐఐటి అభ్యసిస్తున్న నాలం ఆనందుల ఫీజుల కోసం ఒక్కొక్కరికి 25,000 రూపాయల చెక్కును మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సోమవారం అందజేసి మానవత్వాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దాతలు అందించిన ఈ ఆర్థిక సహకారాన్ని సంస్థ అధ్యక్షులు సాయని సుబ్బారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ చైర్మన్ సింహాద్రి జనార్దన్ రావు, గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం మండల పరిధిలో చిందాడ గరువులో 35 లక్షల అంచనాతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈపీ ఎస్ రాజ్ కుమార్, జడ్పీటీసీ పందిరి శ్రీహరి రామగోపాలకృష్ణ, సర్పంచులు నక్కా అరుణ్ కుమారి, పి గణేష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 28 రోజుల కాలానికి గాను శ్రీవారికి నగదు రూపంలో 2,39,33,108 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపేణా 424 గ్రాముల బంగారం, 5 కేజీల 674 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం భీమవరంలో ప్రకటించిన జిల్లా రవాణాధికారి వీరయ్య చౌదరి. సమిష్టి కృషితో జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలి. తణుకులో వైసీపీ కార్యకర్తలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఎరగవరం మండలంలో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి సకల జనుల చైతన్య యాత్ర ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. తణుకు స్పందనలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. 11 మంది వినతి పత్రాల అందజేత సందడిగా రూరల్ పోలీస్ స్టేషన్. పేద కుటుంబాలకు మేలు చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలి. తాడేపల్లిగూడెం మండలంలో ప్రజలను కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. దేవాలయాల పరిరక్షణకు ప్రజలే బాధ్యత వహించాలి. ఆచంటలో ఉద్బోధించిన ఎమ్మెల్యే చెరుకువాడ. రాజమండ్రి రైల్వే స్టేషన్ను 270 కోట్లతో ఆధునీకరించనున్న ప్రభుత్వం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. రాజమండ్రి 4వ వంతెనలో 3.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు, 9 మంది అరెస్ట్ వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్. ఉండ్రాజవరం, పెరవలి మండలాల వాలంటీర్లను సత్కరించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ప్రజల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలాపురం మండలంలో వివరించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ఆదాయం 2,39,00,000 ప్రకటించిన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.